విష్ణు గారు హార్టీ వెల్కమ్ అండి. కొన్ని క్వశ్చన్స్ మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నాం. మైక్ ఇచ్చేసారంటే నేను ఇంకా అడగాల్సిందే. ప్రసాద్ కూడా ఒకసారి మైక్ ఇవ్వరా? జస్ట్ ఒకవేళ ఆ మైక్ పని చేయకపోతే అది ఉంటుందని మిమ్మల్ని పట్టుకోమని చెప్పాను. అలాగే. ఓకే ప్రసాద్. విష్ణు గారు, ఒక పెద్ద సమస్య వచ్చింది. ఈ చిన్న పెద్ద సమస్యకి మీరు పరిష్కారం చెప్తారని ఆశిస్తున్నాను. ఒక పక్కన రాగమయూర్, ఇంకొక పక్కన విష్ణు, వీళ్ళిద్దరూ నిహారికని వెంటపడుతూ ఉన్నారు. మీరు ఒక ఫ్రెండ్గా తనకి ఏం సలహా ఇద్దాం అనుకుంటున్నారు? ఇందులో ప్రసాద్ మీ తమ్ముడు, ఓకే? నిహారికకి మీ తమ్ముడు. ఇప్పుడు మీరు ఏం సలహా ఇస్తారు ఒక ఫ్రెండ్గా? ఏం సలహా, నిహారికకి ఏం సలహా ఇస్తారు? మా అక్కకి మంచి సంబంధం చూడండి సార్. మీకు వాళ్ళిద్దరి కంటే కూడా ఈయనైతే మంచి బాగుంటుంది మీకు, అదైతే గ్యారంటీ. సో మా దర్శనం ఇచ్చి చేద్దాం అనుకుంటున్నాను. ఓ రాగమయూర్, విష్ణు, ఐఎమ్ రియల్లీ సారీ. ఒకవేళ కనుక విష్ణు గారు ఒకవేళ నిహారికకి ఫ్రెండ్ అయితే ఇలాంటి సలహా ఇస్తారు. కానీ ఇప్పుడు మీరు ఫ్రెండ్ కాదు, మీరు నాన్న నిహారికకి. ఓకే. అయితే ప్రసాద్, నువ్వు ఈసారి అన్నది నిహారికకి. నాకు వెయిట్ వస్తాయి, వెయిట్ చేయి. ఇప్పుడు మీరు ఏం సలహా ఇస్తారు నిహారికకి? అసలు చేయండి, వీళ్ళు ఎవరికి చేయండి. కాదు, అది ఓకే. నాకు విష్ణు గారు ఇప్పుడు నాన్న అయ్యారు. నాన్న చెల్లికి మంచి సంబంధం చూడండి. నాన్న చెల్లి వేరేలా అయిపోతుందిలే, నీ గురించి నాకు భయం. నాకు తెలియదు నాన్న, నీ ఆస్తికి వారసుని నేను. సరే, అదే భయం నాన్నకి. ఓకే, మీ నాన్న అయితే మీరు అసలు వద్దని చెప్పేస్తారు కదా నిహారిక, అర్థమైంది కదా? నాన్న అయితే వద్దని చెప్పేస్తారు. కానీ ఇప్పుడు శ్రీ విష్ణు గారు, మీరు నిహారికకి లవర్ అండ్ యూ ఆర్ ద బ్రదర్ ఈసారి ప్రసాద్, ఓకే? ఇప్పుడు మీరు ఏం సలహా ఇస్తారు నిహారికకి? లవర్ అయ్యిందా? మీరు లవర్ అయ్యింది అయినా సరే వీళ్ళిద్దరు వెంట పడుతున్నారు. విష్ణు చూడండి ఎలా చూస్తున్నాడు, అడుగుండి రాగమయూర్ ఎలా కూర్చున్నాడు. ఇప్పుడు నేను బ్రదర్ కదా, వద్దు బాబు, వేస్ట్. నేను అక్కను చేసుకున్నా కూడా ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేసుకుంటారు, నేను పట్టించుకోదు, టైం పక్క మీరు లవర్ నిహారిక. ఇంకా చదవలేదు కదా బాగున్న దగ్గర, కాబట్టి మీరు చేసుకోను. ఓ ఐఎమ్ వెరీ సారీ నిహారిక, ఇఫ్ ఈజ్ ఎ లవర్ ఇట్స్ ఇంపాసిబుల్. లాస్ట్ అండ్ ఫైనల్, శ్రీ విష్ణు గారు, మీరు తనకి హస్బెండ్, నువ్వు బామ్మర్ది ఆయనకి, అంటే ఈవిడికి బ్రదర్ నువ్వు. ఇప్పుడు ఏం చేస్తారు? మీ హస్బెండ్ వీళ్ళిద్దరు ఎక్స్ లవర్స్ అండి, కనిపించారు. మళ్ళీ మీకు తెలిసింది నేను బ్రదర్ని కదా, బావగారు మీకు డ్రమ్మే, కుక్కరే డ్రమ్మే, సెల్ఫీ స్టిక్కే, అంటే చాలా బాధపడతానండి. వాళ్ళిద్దరు ఎక్స్ లవర్లు అయితే వెళ్ళి ఫస్ట్ అర్థంలో చూసుకుంటా కాసేపు నేను, ఏంటి ఇంత చీప్ టేస్టా లేకపోతే ఏంటి అని బాధపడతా. ఇంక తర్వాత ఏం చేస్తాం, అయిపోయింది కాబట్టి అడ్జస్ట్ అయిపోతాం. సుమ గారు ఇష్టం వచ్చినట్టు మార్చేసుకుంటున్నాడు క్యారెక్టర్స్. నన్ను ఎవరు అడగరా ఇక్కడ, నాకు ఎవరు వద్దు ప్లీజ్. ఐ గాట్ దట్. మీకు ఎవరు కావాలి అనేది మనకి October 16 థియేటర్లో తెలుస్తుంది, అంతే కదా? అవును, మీ వంశం పేరేంటి? మీ కాస్ట్ వంశం సంథింగ్ ఏదో ఉంది కదా, ఏంటి? ఓ మా వంశం తుట్టకులం. కంగ్రాచులేషన్స్. అందులో నుంచి ఎవరినో ఒకరిని పట్టుకొస్తాం. థ్యాంక్ యూ విష్ణు గారు.